మొత్తం మీద తాటికేయాల జయరాం గారు చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ సుమారుగా 400 నుంచి 600 మంది వరకు మాత్రం ప్రజల ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాంట్లో చూస్తే మాత్రం ముందుగా జర్నలిస్టులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అలాగే చూస్తే వ్యాపారం చేసుకునే బిల్డర్స్, వీరందరి ఫోన్ ట్యాప్. జర్నలిస్ట్ ఏం చేశారండి? జర్నలిస్టులు అంటే న్యూస్ రాయడం తప్ప, ప్రపంచానికి తెలియజెప్పడం తప్ప. సినీ ప్రముఖులు ఏం చేస్తారండి? సినీ ప్రముఖులు ఏమైనా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటారా? కాంట్రాక్టర్లు, బెదిరింపులు, ఇవన్నీ అసలు ఎవరిచ్చారు? దీన్ని ఎలా చూడొచ్చండి? మీకు స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు, సేమ్ టైం నాతో ఉన్న ప్యానలిస్టులకు అందరికీ నమస్కారాలండి. ఒకటి దీంట్లో మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వము మన కంట్రోల్లో లేకపోతే, లేదు అనుకుంటే, ప్రభుత్వము ఒకవైపుగానే పనిచేయాలనుకుంటే, నాణానికి ఒకవైపే పనిచేయాలనుకుంటే జరిగే అనర్థం అంతా మన కళ్ళ ముందు కనిపించింది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒకటి కీలకంగా కనిపించేది ఏంటంటే కులము, కుటుంబం. ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. ప్రణీత్ రావు స్టేట్మెంట్ లోపల, నేను స్టేట్మెంట్ చదివాను, స్టేట్మెంట్ లోపల పదే పదే ఆయన నేను నా కులాన్ని పెట్టుకుని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి ప్రభాకర్ రావు గారి దగ్గరికి వెళ్ళేసి, ప్రభాకర్ రావు దగ్గరికి నేను అప్రోచ్ అయితే ఆయన నన్ను డిఎస్పీ స్థాయి వరకు నాకు కోఆపరేట్ చేశారు అంటే తక్కువ సమయం లోపల తను కోఆపరేట్ చేశారు అటు రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, వీళ్ళంతా. అంటే ఇక్కడ కులాన్ని మాత్రమే నమ్మారు. సో ఇక్కడ ఒక కులం కాస్త కుటుంబంగా మారిపోయి జరిగిన అరాచకం ఇది. సో దీన్ని ఎవరు క్షమించలేదు. ఒకవేళ కనుక ప్రణీత్ దీంట్లోపల మీకు అత్యధికంగా ఉండే ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే దీన్ని కంట్రోల్ చేసిన వ్యవస్థ కావచ్చు, అంతా ఒకే కులానికి సంబంధించినవి. ఇది ఇంతటి దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యాన్ని అసలు ఎప్పుడు క్షమించకూడదు. అది ఎక్కడైనా ఎవరైనా కూడా, ఏ పార్టీలో అయినా కూడా. అలా అని చెప్పేసి మిగతా పార్టీలో లేదు అంటే బ్రహ్మాండంగా ఉంది. అన్ని పార్టీలలో ఆ కులానికి సంబంధించిన వ్యక్తులకే పెద్దపీట వేయడం, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే పదవులు రావటం, ఆ వ్యక్తులకే అత్యధికంగా పదవులు ఉండటం, ఇది సర్వసాధారణం అయిపోయింది రాజకీయ వ్యవస్థ లోపల. అది ఇక్కడ నీచంగా ఇతరులను చూడటము, వాళ్ళ కులస్తులను మాత్రమే పై లెవెల్కి పట్టుకురావాలి, ఐఆర్ ఆఫీసర్లో ఉండాలి. ఎందుకంటే ఇది ఒక కుటుంబం లాగా ఉంటుంది అన్న నమ్మకంతో మాత్రం ఒక కాన్ఫిడెన్షియల్ చేశారు. అయినా కూడా ప్రజలకు ఈరోజు తెలిసింది. దీంట్లోపల అర్థం కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రజలకు రాజకీయ వ్యవస్థ అనేది ప్రజల కోసం పనిచేయట్లేదు. వాళ్ళ రాజకీయాల కోసము, వాళ్ళ ఎత్తుగడల కోసము, వాళ్ళ ఎదుగుదల కోసం మాత్రమే రాజకీయ వ్యవస్థ పనిచేస్తుంది తప్పితే ప్రభుత్వాలు నిజంగా ప్రజల కోసం పనిచేస్తున్నా అనేది ఒక ప్రధానమైన ప్రశ్న ఈరోజు మన కళ్ళ ముందుంది. అబ్సల్యూట్లీ నిజంగా కనుక ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేసినట్టు అయితే ప్రజలకు అప్పుడు ఇప్పుడు అంటే 77 సంవత్సరాలుగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పేదలు పేదల్లాగానే ఎందుకున్నారు, డబ్బులు ఉన్నవాడు ఇంకా విపరీతమైన డబ్బులు ఎలా సంపాదించారు అనే ప్రశ్నకు ఆన్సరే లేదు. అంటే ఎక్కడ ఉండేవాడు అక్కడే ఉన్నాడు, ఎవడికి కావాల్సిన వాడు ఉన్నాడు. అంటే బంతిలో ఎక్కడ ఉంటే కూర్చుంటే మనకేంది, వడ్డించేవాడు మనవాడైతే సరిపోతుంది కదా అన్నట్టుంది. ఈరోజు ప్రభుత్వంలో మనవాడు ఉంటే చాలు, మనం ఎక్కడున్నా కూడా మనల్ని వెతికి పట్టుకొచ్చుకొని వాళ్ళ దగ్గర చేర్చుకుంటారు అనే దాన్ని ప్రణీత్ రావు ఇన్సిడెంట్, రాధాకిషన్ రావుది, ప్రభాకర్ రావుది, ఇలా వీళ్ళని చూస్తుంటే అర్థమైపోతుంటారు. దీన్ని ఏ విధంగా కప్పిపుచ్చుకుంటారు, దీన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు అంటే కేసీఆర్ గారు అనే మాట, ఒక ఏకైక మాట ఏంటంటే, ఒక ఆఫీసరు వాడెవడు వీడెవడు వానితో నాకేం సంబంధం అంటారు. కరెక్ట్. ఒక ఆఫీసరు ఒక రాజకీయ నాయకుడు సంబంధాలు ఉండవు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇక్కడ రాజకీయ నాయకుల కాళ్లకు అడుగులకు మడుగులొత్తే సిద్ధాంతాన్ని ఈరోజు ఆఫీసర్లను తీసుకొచ్చేసింది. ఇక్కడ నుంచే గత 10 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుంది. ఈరోజు ఆఫీసర్లను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయటము ఆ ఎమ్మెల్యే పరిధి లోపల ఏ ఆఫీసర్ ఉండాలన్నా, వెళ్ళాలన్నా, అతనికి ప్రమోషన్ రావాలన్నా, అతనికి ట్రాన్స్ఫర్ అయ్యి అదే ప్లేస్లో ఉండాలన్నా ఆ ఎమ్మెల్యే అండదండలు ఉండాల్సిందే, ఆశీర్వాదం ఉండాల్సిందే. ఇదంతా తెలిసిన విషయమే. ఇంత బహిర్గతంగా బహిరంగంగా లేదు అంతకుముందు.
ఉన్నది ఇంత ఎక్కువగా లేదు, కానీ ఇది చాలా ఎక్కువగా మారిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలానే ఉంది, ఈ రోజు వరకు కూడా అలానే ఉంది. ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉందా, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే ఈ రోజు వరకు కూడా అలానే ఉంది. అంటే ఈరోజు మనం ఏం చెప్పదలుచుకున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, ఈరోజు ఎవడైతే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడో ఆ ఒక్క వ్యక్తి ఉంటే మొత్తం ఎంటైర్ వ్యవస్థను చిన్నాభిన్నం చేసైనా కూడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులను అందలం ఎక్కించడం లోపల ఎలాంటి అతిశయోక్తి లేదు, అందలం ఎక్కిస్తున్నారు. ఇదంతా ఎవరు అడగాలి, ప్రజలు అడగాలి. ప్రజలను ఈరోజు వీళ్ళు ఏ విధంగా వస్తుంటే గొర్రెలలాగా చూస్తున్నారు. అంటే ఎలక్షన్ల టైంకు డబ్బులు ఇస్తే ఓట్లు వేసే వీళ్ళకు మధ్యలో మాట్లాడే హక్కు కానీ అధికారం లేదు అనేదాన్ని సుస్పష్టంగా చాలా క్లియర్గా ఈరోజు రాజకీయ నాయకులు కళ్ళ ముందు వస్తున్నారు. అదే సినిమా చూపిస్తున్నారు. ఆ రోజు బంగారు తెలంగాణ అన్నది, బంగారం లేదు తెలంగాణలో, బంగారంతో ఉన్న కుటుంబాలు లేవు, ఏది లేదు. ఈరోజు ప్రజా తెలంగాణ అన్నా కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు కానీ హక్కులు కానీ ఏ విధంగా కాపాడుతున్నా లేదు. ఈరోజు ప్రజా తెలంగాణ లేదు. అది అప్పుడు ఇప్పుడు అంటే కంటిన్యూషన్ ప్రోగ్రామ్గా మారిపోయింది తప్ప ఈరోజు ఏదైనా కూడా ఒక అంశాలకు ప్రజల సంక్షేమం కోసం చేసిన దానికి ఏదైనా ఉందా? ఇంత కాన్సన్ట్రేషన్ చేసిన కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండు కంటిన్యూషన్లో ఉన్న ఈ ప్రభుత్వాలు ఎప్పుడైనా ఆరోగ్యం కోసము హాస్పిటల్స్ను పునరుద్ధరించారా? ఇప్పటి వరకు డాక్టర్లను ఏమైనా పెంచారా? ఇప్పటి వరకు హాస్పిటల్స్ లోపల రోగులకు పూర్తిస్థాయి శిక్షణ అందించారా అంటే క్వశ్చన్ మార్క్. సో విద్యా వ్యవస్థను ఏమైనా పెంపొందించారా? ఈరోజు ఒక నిరుపేద విద్యా వ్యవస్థలో నిజంగా చదువుకోవాలంటే కుదరదు. ఈరోజు చదువు కొనుక్కున్న వాడికి మాత్రమే చదువు. అది ఏ కార్పొరేట్ కాలేజీలో ప్రైవేటు వ్యవస్థను ఆశ్రయించాలి. ఆశ్రయించకపోతే వాడు పనిలాగానే బతకాలి. అంటే ఈరోజు మరి దాని మీద పునరుద్ధరించట్లేదు అప్పుడు ఇప్పుడు. అంటే ఈరోజు చదువు కానీ ఆరోగ్యం కానీ ఉన్నట్టయితే రేపు మనకు ప్రశ్నగా మారుతారు. కాబట్టి వీళ్ళకి ఈ రెండు దూరం చేసేస్తే మనము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది. భూమి ఎవరి చేతిలో ఉందో వాళ్ళకి అధికారం ఉంటుంది, చదువు ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళు ప్రశ్నిస్తారు. ఈరోజు ఆరోగ్యం ఎవరి చేతిలో బలవంతుడు. మరి ఈ మూడు సామాన్యుడి స్థితి లేవు కదా. ఆరోగ్యం లేదు, భూమి లేదు, చదువు లేదు. ఈ మూడింటిని దూరం చేసేది ఈరోజు నిరుపేదలు నిరక్షరాస్యులుగా ఉండేవాళ్ళు మీరు ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తారు, మీరు పాలితులు మాత్రమే పాలకులుగా రాకూడదు అనేది ఒక ప్రధాన ఎజెండాతోని ప్రభుత్వంలో ఉండే చాలామంది ఈరోజు పనిచేస్తున్నారు. అప్పుడు ఇప్పుడు నాకు ఎలాంటి అభ్యంతరాలు లేదు వివరాలు చెప్పడానికి. అంటే ఈరోజు ఎప్పుడైనా కూడా ఈరోజు ప్రజలను పాలితుల్లాగానే చూశారు తప్పితే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వ అధినేతలు ఈరోజు మేము అహంకారంతో రాజుల్లాగా వ్యవహరిస్తున్నారు తప్పితే ఈరోజు నిజంగా కనుక వాళ్ళు నాయకుల్లాగా వ్యవహరిస్తారు. నాయకులు అంటే ఒకప్పుడు ఉండేవాళ్ళు నాయకులు. ఇందిరాగాంధీ గారిని నాయకురాలు అందాం, జవహర్ లాల్ నెహ్రూని నాయకుడు అందాం, నెక్స్ట్ వచ్చేసి వాజ్పేయి గారిని నాయకుడు అందాం, సో మొరార్జీ దేశాన్ని నాయకుడు. ఎందుకంటే వాళ్ళకు ఆస్తులు కోట్ల కొలది ఆస్తులు ఏం కూడగట్టుకోలేదు. సరే దోపిడీ జరిగి ఉండొచ్చు, జరగలేదని మనం ఏమి సర్టిఫికేట్ ఇవ్వడానికి లేదు, దోపిడీ జరిగి ఉండొచ్చు. కానీ ఇంత విపరీతమైన దోపిడీ ఎప్పుడైనా జరిగిందా? గత 30 సంవత్సరాల నుంచి ఇప్పటికి మాత్రము రాష్ట్రాలనే దేశాన్ని ఏ విధంగా అమ్మాలే, ప్రజల్ని ఏ విధంగా నమ్మించాలి, ఇది ప్రధాన ఎజెండాగా మారింది. ప్రజల్ని నమ్మించాలంటే ఈరోజు పథకాల రూపేణా తీసుకొచ్చేసి ప్రజల ముందు పెట్టేసి మీకోసం మేము ఏదో ఉద్ధరిస్తున్నాం. అరే అయ్యా మాకు ఏ పథకాలు వద్దురా నాయన, చదువు ఇయ్యి, ఆరోగ్యాన్ని ఇవ్వు, ఉద్యోగాలు మేము సంపాదించుకుంటాం, అది ఇవ్వు, మేము చూసుకుంటాం, విద్యా వైద్యాన్ని ఒకటి ప్రజల చేతికి అందేలా చూడు. ఉండడానికి నీ చేత అవుతే ఈరోజు ప్రభుత్వ భూములు మిగులు భూములు ఉన్నాయి, మీరు దోచుకున్న వాళ్ళకు దోచుకున్నంత. అది నిరుపేదైతే దోచుకోడు కదా, నిరక్షరాస్యులైతే దోచుకోడు కదా. మళ్ళీ దోచుకునే వాళ్ళు ఎవరు అంటే ఉన్నతాధికారులు, కొంతమంది రాజకీయ నాయకులు. అందరినీ దీని లోపల అందరినీ కలగూరగంపలా చేయలేము. కానీ ఈరోజు అత్యధికంగా రాజకీయ నాయకులు, అత్యధికంగా ఉన్న బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇంకే ఐఆర్ ఆఫీసర్లు కావచ్చు, ఈరోజు ఎవరిని పట్టినా కూడా 100ల కోట్ల స్కాము, 1000 కోట్ల స్కాము ఈరోజు ఇన్వాల్వ్ అయినారు. సామాన్యుడు ఎక్కడైనా స్కామ్లో ఇన్వాల్వ్ అయిందా? నిరుపేద ఎక్కడైనా స్కామ్లో ఇన్వాల్వ్ అయిందా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎవడైనా 100 రూపాయలకు జేబులు కొడితే 3 సార్లు కొడితే జేబుదంగానే ఫోటోను తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్ అంటే ఇస్తారు. మరి 100,000 కోట్ల స్కామ్ చేసిన వాళ్ళు
నిన్న కాక మొన్న కాళేశ్వరం ఇంజనీర్లు పనిచేసిన ఇంజనీర్ ఆయన 200 కోట్లు పట్టుకున్నారు. మరి దాన్ని ఏం మాట్లాడదాం? అంటే ఈరోజు ఎవరిని పట్టినా కూడా జిహెచ్ఎంసీలో ఉండే అధికారులు కావచ్చు, లేదు అనుకుంటే ఇంకా ఇతర అధికారులు కావచ్చు, ఎవరిని పట్టినా కూడా ఇక కొంతమంది బ్యూరోక్రాట్స్ గురించి అయితే మనం చెప్పాల్సిన పనే లేదు. అంటే ఈరోజు విచ్చలవిడిగా దోపిడీకి విచ్చలవిడిగా ప్రజలను విపరీతమైన దోపిడీ చేసేసి భయాందోళనలకు గురి చేయడానికి మాత్రమే ఇలాంటి అధికారాలు పనికొస్తాయి, అధికారులు పనికొచ్చారు తప్పితే ఈరోజు ఇది అంశము రేపు ఇంకేం అంశం వస్తుందో కూడా తెలియని పరిస్థితి. అంటే అలాగని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు ఒక రాజకీయ ఎజెండాలా కాకుండా ఆ వ్యక్తులను త్వరగా శిక్షించే దానికి ప్రయత్నం చేయండి. ఈరోజు ఇది ఒక్కటే కాదు కదా, కార్ రేస్ ఉంది, ఇది ఉంది, జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఉన్నవి, దాంతోపాటు అనేక విషయాల లోపల ల్యాండ్ ఇష్యూస్ ఉన్నది, ల్యాండ్ గ్యాంబ్లింగ్ జరిగింది, గ్రాబరింగ్ జరిగింది, అనేక అంశాలు జరిగినాయి, విద్యుత్ కుంభకోణాలు ఉన్నవి. ఇన్ని కుంభకోణాలు ఇవన్నీ మీరు ఇంకా విచారణ పేరుతోనే రాజకీయం చేయడం కంటే ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి త్వరగా విచారణ చేసి శిక్షలు వేయండి. అలాగని చెప్తే ఇది మా చేతిలో ఉండదు, శిక్షలు మీ చేతిలో ఉండదు. కానీ మీ చేతిలో ఉండనప్పుడు రాజకీయాలు చేయడం కూడా మీ చేతిలో లేదు కదా, కూడా మీరు చేయకూడదు కదా. అంటే రాజకీయం మాత్రం మా చేతిలో ఉంది, విచారణ మాత్రం ఏజెన్సీల చేతిలో ఉందనే ఒక నమ్మబలికే మాట సరైన విధానం మాత్రం కాదు. రైట్ అండి. మొత్తం మీద హార్టికల్చర్